ఉద్యోగి అంటే ఒక సంస్థలో గంటల కొద్దీ పనిచేసే రోబో కాదు. మనస్ఫూర్తిగా తమ బుర్రకు పని చెప్పి ఆ కంపెనీకి సేవలు అందించేవాళ్ళు. అందుకే చాలా కంపెనీలో ఎంప్లాయీస్కి శాలరీ మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకోవట్లేదు. ఆ ఎంప్లాయీని సంతృప్తి పరిచేందుకు అలవెన్స్లని, బోనస్లని, కూపన్లని ఇలా ఎక్స్ట్రా చాలా అందిస్తున్నారు చాలా కంపెనీలు, అన్ని కంపెనీలు కాదు. సో జనరల్గా మనం ఏదైనా ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే హెచ్ఆర్ తోటి సాలరీ డిస్కషన్ చేస్తాం అండ్ ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉంటే డిస్కషన్ చేస్తాం. ఇక్కడ ఒక ఎంప్లాయీ చేసిన ఆ డిస్కషన్, ఆ అభ్యర్థన, ఆ లెక్క మాత్రం వేరే లెవెల్ అయిపోయింది. నెట్టింట చర్చనీయాంశంగా మారింది. అండ్ చాలామంది అంటే ఈ కంపెనీలన్నీ ఈ కొత్త పాలసీని తీసుకురావాలని చెప్పేసి డిమాండ్ కూడా చేస్తున్నారు. ఏం జరిగిందంటే ఢిల్లీలో ఒక హెచ్ఆర్ ఇంటర్వ్యూ చేశారు ఒక పర్సన్ని. ఆ పర్సన్ ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిపోయాడు. శాలరీ డిస్కషన్ దగ్గర అతను ఏమడుగుతాడంటే నాకు వర్షాకాలంలో శాలరీ ఎక్కువ కావాలి అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు హెచ్ఆర్ వచ్చేసి అదేంటి ఎందుకు అని చెప్పేసి అంటాడు. అంటే నాకు నార్మల్ టైంలో కంటే వర్షాకాలంలో ఆఫీస్కి రావడానికి అయ్యే ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది అందుకని చెప్పేసి అడుగుతాడు. అఫ్కోర్స్ కరెక్టే కదా. ఇప్పుడు ఢిల్లీ కావచ్చు, బెంగళూరు కావచ్చు, ముంబై కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, వర్షం పడ్డప్పుడు ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో చూస్తూనే ఉన్నాం కదా. నార్మల్ టైంలో అంటే ఒక హాఫ్ అన్ అవర్ పట్టాల్సిన జర్నీ వర్షం పడితే ట్రాఫిక్ వల్ల మినిమం ఒక 2-3 అవర్స్ పడుతుంది. 150-200 ఉండే ఆ క్యాబ్ ఛార్జీ వర్షం పడితే మినిమం 1000 రూపీస్ అవుతుంది. అందుకే అతను అలా అడిగాడు. ఒకవేళ మీరు వీటన్నిటికీ ఒప్పుకోకపోతే అంటే ఫస్ట్ ఆ హెచ్ఆర్ని అడిగిన తర్వాత ఆ హెచ్ఆర్ ఏమంటాడంటే షాక్లోంచి తేరుకొని ఇలాంటి పాలసీలు ఏం లేవని చెప్తాడు. దెన్ నెక్స్ట్ ఆ ఎంప్లాయీ ఏమంటాడంటే ఒకవేళ ఇలాంటి పాలసీలు లేవు అంటున్నారు కదా, అట్లీస్ట్ నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ అన్న ఇవ్వండి అని చెప్పేసి అడుగుతాడు. ఒకవేళ అది కుదరకపోతే వర్షం పడ్డప్పుడు లేట్గా ఆఫీస్కి వస్తాం దానికైనా పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి అడుగుతాడు. అసలు ఆయన ఎంప్లాయీ ఆ జాబ్లో సెలెక్ట్ అయ్యాడో లేదో తెలియదు కానీ హెచ్ఆర్ చేసిన ఈ ఇంటర్వ్యూని రెడిట్లో పోస్ట్ చేశాడు డీటెయిల్స్ అన్నీ. సో ప్రజెంట్ ఇది మొత్తానికైతే సోషల్ మీడియాలో బాగా చర్చనీయాంశంగా మారింది. చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. సో ఈ పాలసీని తీసుకురావాలని చెప్పేసి డిమాండ్ కూడా చేస్తున్నారు. కరెక్ట్ కదా అతను అడిగింది. ఏమంటారు? ఒకవేళ మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే ఏదైనా స్పెషల్ అలవెన్స్ అడగాలంటే ఏమడుగుతారు? కామెంట్ చేయండి.